ఎస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, యాక్చువల్గా నిన్న సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ పాస్ ఇన్ ద సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఈ సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్లో కొంతమంది ఫెయిల్ అయ్యారు. యాక్చువల్గా దాని గురించి ఏం వరీ అవ్వద్దు. యాక్చువల్గా మీరు ఫెయిల్ అయ్యారు, ఓకే, వరీ అవ్వకండి. ఉంటుంది, మీకు కొంచెం బాధ ఉంటుంది, ఉండదని అనట్లేదు యాక్చువల్గా. అయితే ఈ ఫెయిల్ అవ్వటం ఇప్పటి వరకు మీ లైఫ్లో జరగలేదు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యేదాన్ని కొంత పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కానీ సిఏ ఫీల్డ్లో ఫెయిల్ అవ్వటం పాస్ అవ్వటం అనేది కామనే, మీకు అది తెలియదు. ఇప్పటి వరకు మీరు చదివిన స్టడీస్ అన్నీ ఎలాగా? రెగ్యులర్ స్టడీస్. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని రెగ్యులర్ స్టడీస్. ఇందులో ఒక సెలెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సెలెక్టివ్ క్వశ్చన్స్ చదివితే మనం అవే ఎగ్జామ్స్లో కొన్ని వస్తాయి, మనం అవి రాసేస్తాం, పాస్ అయిపోతాం. కానీ ఫౌండేషన్ ఎగ్జామ్ అలా కాదు కదా, అది మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, అది డిఫరెంట్ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ఎప్పుడైనా డీల్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ థింగే. మీరు చాలా ట్రై చేశారు, ట్రై చేయలేదు అనట్లే, ట్రై చేశారు. ఓకే, అందుకని మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఏం చేస్తారంటే ఇంకొకసారి ట్రై చేయండి మళ్ళీ. ఫస్ట్ టైమే కదా ఫెయిల్ అవ్వటం. ఓకే, చాలామంది ఉంటారు ఇప్పుడు మన క్రాష్ బ్యాచ్ల్లో కానీ, బిఫోర్ టైం క్రాష్ బ్యాచ్ల్లో కానీ జాయిన్ అయిన వాళ్ళు థర్డ్ అటెంప్ట్ సార్ నాది అని చెప్తుంటారు. ఒక స్టూడెంట్ ఉన్నాడు యాక్చువల్గా, అతను థర్డ్ అటెంప్ట్ స్టూడెంట్, పాస్ అయ్యాడు బిఫోర్ టైం. మన సిఏ ఎంటర్ గ్రూప్ 1, గ్రూప్ 2 2 గ్రూపులు క్లియర్ చేసాడు ఫస్ట్ అటెంప్ట్లోనే. ఓకే, అందుకనే ఒక్కసారి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి మనం ఫెయిల్ అయితే దాన్ని మనం నెగిటివ్గా తీసేసుకోవద్దు. ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ కోర్సు, రెగ్యులర్ కోర్సు, డిగ్రీ కాదు, లేకపోతే ఎంబీఏ అలాంటివి కాదు, రెగ్యులర్ కోర్సులు కాదు అయిపోవటానికి. ఓకే, ఇంజనీరింగ్ కాదు. మీకు కూడా క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు సరే మీరు డ్రాప్ అయిపోయారు అనుకుందాం, ఇక నాకు సీఏ వద్దు, ఇది డ్రాప్ అయిపోయా అనుకుందాం. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అవుతారు. ఓకే, మీరు ఇటు సీఏ చదువుతున్న డిగ్రీ కోర్స్ ఆల్రెడీ కంటిన్యూ చేసేసారు కదా, 1 year అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఇది డ్రాప్ అయిపోయి మీరు కంప్లీట్ డిగ్రీకి వెళ్ళటం వల్ల ఏమన్నా యూస్ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను డిగ్రీకి వెళ్ళటం వల్ల ఏంటి యూస్? నేను ఇంతమంది ఫౌండేషన్ క్లాస్ ఇంటూ డిగ్రీ రాసేసాను, డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ డిగ్రీయే చదువుతా అనుకుందాం. అంటే ఓన్లీ డిగ్రీ చదివితే ఏదైనా యూస్ ఉందా? అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, మీరు డిగ్రీ చదివితే ఎంత ఎర్న్ చేయగలరు? డిగ్రీ చేస్తారు, నెక్స్ట్ పీజీ చేస్తారు, ఏం ఎర్న్ చేయగలరు? పోనీ మీరు ఎర్న్ చేసినవి మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ సరిపోతుందా? కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలాగా. అందుకనే డిగ్రీ ప్యారల్గా అది కంటిన్యూ అవుతుంది. మీరు జాయిన్ అవ్వకపోయినా, ఇది డ్రాప్ అయినా డ్రాప్ అవ్వకపోయినా మీరు డిగ్రీ అడ్మిషన్ వేసేసారు కాబట్టి అది రన్ అవుతూనే ఉంటుంది. మీరు ఇంకొకసారి ట్రై చేయండి. మరి అప్పుడు ఆల్రెడీ మీరు ఇంత ముందల ఒక 60 to 70% ఎఫర్ట్ పెట్టుంటారు కదా. ఓకే, ఇప్పుడు ఇంకా రిమైనింగ్ 30% ఎఫర్ట్ పెట్టండి. రైట్, నెక్స్ట్ అటెంప్ట్ కూడా రేపు మనకి ఇచ్చింది ఎప్పుడు? జూన్ మంత్ ఎండింగ్. ఇంత ముందు మనం మే ఎండింగ్ జరిగాయి, కానీ ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్నాయి? జూన్ ఎండింగ్లో. అంటే మనకి ఇంకా 3 months టైం ఉంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్. ఇంకా 4 months టైం ఉంది మనకి. 4 months అంటే మీరు ఆలోచించండి, మీరు లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు కూడా అంతే టైం ఉండేవాడు కదా. ఇప్పుడు అదే 4 monthsని మళ్ళీ ఒక్కసారి రీకలెక్ట్ మీకు సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకోండి, చదవండి. ఓకే, చదివితే ఫౌండేషన్ అయిపోయింది డెఫినెట్గా. అంతేగాని నాది ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయినా, అందువల్ల ఇక నేను సిఏకి ఫీల్డ్కి పనికిరాను అట్లా అనుకోవద్దు, అలా డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు ఏ బాధ ఉన్నా మీరు బయటకు ఎక్స్ప్రెస్ చేయకండి, ఉంచుకోండి లోపల. అప్పుడు మీలో మోటివేషన్ వస్తుంది, నేను ఎలా అయినా సరే సిఏ దీని సంగతి ఎంతో చూడాలి, నాతో ఎందుకు అవ్వదు. ఇంతకన్నా పెద్ద పెద్దయే చదివారు, మీకు ఇవేమి ఉండవు. ఎందుకన్నా కష్టమైన థింగ్సే మీరు చిన్నప్పుడు చేసి ఉంటారు. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ ఉన్నాడండి, వాడికి తెలుగు కాపీ రైటింగ్స్ రాయాలి, ఇంగ్లీష్ రాయాలి, హిందీ రాయాలి. అది మనం చూస్తే చాలా చిన్న వర్క్ లాగా అనిపిస్తుంది, కానీ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పెద్ద వర్క్, ప్లస్ నెంబర్స్ చేయాలి. అదే ఏంటి యూకేజీ ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు మళ్ళీ కాపీ రైటింగ్స్ కామన్ కదా. అంటే వాడికి హెవీ బర్డెన్, వాడికి 5, 6, 7 సబ్జెక్ట్స్ చదివినట్టు ఉంటుంది. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మనది ఈజీయే. ఓకే, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ అటెంప్ట్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫెయిల్ అయ్యానని డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇంకా మీరు ఒకసారి నాతో మాట్లాడండి.
మామూలుగా సార్ నేను ఇలా ఉంది పరిస్థితి అని నాతో మీరు పర్సనల్గా మాట్లాడారనుకోండి, మన నెంబర్ ఉంటుంది మీ దగ్గర. ఉంటే మాట్లాడితే మీకు ఏమైనా సజెషన్స్ నేను చూస్తాను, మాట్లాడతాను మీతో. ఓకే. అంతేగాని డిసప్పాయింట్ అయ్యి నేను డిగ్రీకి వెళ్ళిపోతాను అంటే ఏం చేస్తారు, డిగ్రీయే చేయాలి, అంతకని చేసేది ఏమీ ఉండదు. ఆ తర్వాత మనం శాలరీ 15, 20, మ్యాక్సిమం 25, అంతకన్నా పెద్దగా వెళ్ళాం. మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగిపోయింది కదా, మరి మన ఎలా ఎగ్జిస్టెన్సీ. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఈ టైంలో మీరు హార్డ్ వర్క్ చేస్తే, ఓకే, ఈ 4 ఇయర్స్ 3 ఇయర్స్ మీరు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ 40 to 50 ఇయర్స్ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే. అంతేగాని డ్రాప్ అయిపోయారనుకోండి, మన ఇన్ఎఫిషియన్సీ చెప్పినట్టే కదా, నేను ఇది చేయలేకపోతున్నాను అని చెప్పినట్టే కదా, దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే. పోనీ మనం ఏమన్నా ఒక 10 అటెంప్ట్లు రాసామా, రాయలేదు కదా. మనం స్టోరీస్ అవి చదువుతాం. ఓకే. స్టోరీస్ అవి చూస్తుంటాం చాలామంది. వాడు 15th టైం ట్రై చేశాడు, గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ దండయాత్రలు ఇవన్నీ చదివాం మనం. అవునా? చదివినప్పుడు ఎలా ఉంటాయి మీకు అవి? గజనీ మహమ్మద్ మన దేశం మీద 15 టైమ్స్ దండయాత్ర చేశాడు. ఇలాంటివన్నీ చిన్నప్పుడు హిస్టరీలో చూసాం కదా. అవి మనకి ఎలా అనిపిస్తాయి అంటే మనం ఏదైనా వదలకూడదని అనిపిస్తుంది. బయటోడు చదివాం కాబట్టి అలా అనిపిస్తుంది. మన వరకు వచ్చినప్పుడు మనం ఎందుకు ఆగిపోవాలి? మనం కూడా ఆగొద్దు. ఆకోకుండా దాన్ని గట్టిగా పట్టుకొని ముందరికి వెళ్దాం, చూద్దాం. మనం ఇప్పుడు ఫస్ట్ అటెంప్టే కదా జరిగింది, నెక్స్ట్ ఇంకొక అటెంప్ట్ ఛాన్స్ ఇవ్వండి, చూద్దాం. పేరెంట్స్తో మాట్లాడి ఇంకొక అటెంప్ట్ చూస్తా. పేరెంట్స్ ఏం అబ్జెక్షన్ పెట్టరు నువ్వు చదువుతానంటే. ఓకే, నేను ఇంకొక అటెంప్ట్ చూస్తా, ఈ అటెంప్ట్లో డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను. ఎందుకంటే ఆల్రెడీ 60-70% సబ్జెక్ట్ మీ మైండ్లో ఉండిపోయింది. నేనేం చెప్తున్నాను, రిమైనింగ్ ఇంకో 20-30% చదువు, ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు డెఫినెట్గా. ఓకే. రేపు జీవితంలో ఏమనిపిస్తుంది అంటే, నువ్వు డిగ్రీకి వెళ్ళి అలా వెళ్ళిపోయావు అనుకో, ఆ రోజు నేను ఆ ఒక్కరోజు, ఆ ఒక్కసారి ఒక్క అటెంప్ట్ కనుక నేను చదువుంటే నా లైఫ్ ఇంకో రకంగా ఉండేది కదా అనిపిస్తుంది కదా. ఆ ఛాన్స్ మనం తీసుకోకూడదు. ఓకే. ఫెయిల్ అయిపోయాము అని అనుకోవద్దు. ఇప్పటి వరకు ఫెయిల్యూర్ రాలేదు అంటే మీరు చదివిందంతా రెగ్యులర్ డిగ్రీలు కాబట్టి అది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మరి తర్వాత ఇప్పుడు చదివితే ప్రొఫెషనల్ కోర్స్ని చూజ్ చేసుకున్నాం, పడచ్చు, ఒక అటెంప్ట్ పడచ్చు, 2 అటెంప్ట్లు పడచ్చు. ఓకేనా? రైట్. ఆల్ ద బెస్ట్ గైస్. దీని గురించి వరీ అవ్వద్దు. ఏదైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి నాతో. మీరందరూ మళ్ళీ ఇంకొక అటెంప్ట్కి ట్రై చేయండి. ట్రై చేసి ఆ సక్సెస్ గోల్ నాతో మాట్లాడినప్పుడు. ఓకే. బాయ్.